మంత్రివర్గ విస్తరణ పునర్వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకొని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రుల భవితవ్యంపై పెద్ద ఎత్తున ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పదవికి గండం ఉందన్న ప్రచారానికి తెరపడగా మిగిలిన మంత్రుల శాఖల్లో కీలక మార్పులు జరగబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇంతకీ తాజా కేబినెట్ విస్తరణలో తెలుగు రాష్ట్రాల మంత్రులకు దక్కబోయే కొత్త బాధ్యతలేంటి? బండి సంజయ్ పదవికి ముప్పు తప్పడానికి దారితీసిన అంతర్గత రాజకీయ సమీకరణాలు ఎలా మారాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సమయం ఆసన్నమవుతున్న వేళ తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నేత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఆయన కేంద్ర కేబినెట్ బెర్తుకు ఎలాంటి ముప్పు లేదని బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల ఢిల్లీ రాజకీయ వర్గాల్లో, జాతీయ మీడియాలో బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయి. రాష్ట్ర రాజకీయాల కోసం ఆయనను తిరిగి తెలంగాణకే పంపుతారన్న వాదనలు కూడా బలంగా వినిపించాయి. అయితే ఈ ప్రచారాలన్నింటినీ పటాపంచలు చేస్తూ బండి సంజయ్ తన హోంశాఖ సహాయ మంత్రి పదవిలో యథాతథంగా కొనసాగుతున్నారన్న క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో, పార్టీకి ఒక మాస్ ఇమేజ్ తీసుకురావడంలో బండి సంజయ్ చేసిన సుదీర్ఘ పోరాటాలను పార్టీ అధిష్టానం మరువలేదు. ఆయన అంకిత భావాన్ని, పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను పరిగణలోకి తీసుకున్న కేంద్ర పెద్దలు మంత్రివర్గంలో ఆయన స్థానాన్ని పదిలంగా ఉంచాలని నిర్ణయించారు. తాజా పరిణామాలతో బండి సంజయ్ అనుచరుల్లో, తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళన పూర్తిగా తొలగిపోయింది. కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన పరిపాలనా మార్పులకు వేదిక సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన తిరిగి వచ్చిన వెంటనే కేంద్ర మంత్రివర్గంలో భారీ ఎత్తున మార్పులు, చేర్పులు చేపట్టేందుకు కసరత్తు వేగవంతమైంది. వాస్తవానికి ఈ నెల 30 లోపు కేబినెట్ ప్రక్షాళన జరుగుతుందన్న ప్రచారం ఢిల్లీ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ విదేశీ పర్యటనకు ముందే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రుల జాబితా మరియు పాత మంత్రుల తొలగింపు తదితర కీలక అంశాలపై ఆయన రాష్ట్రపతితో సుదీర్ఘంగా చర్చించినట్లు జాతీయ మీడియా కథనాలు కోడై కూస్తున్నాయి. కొత్త మంత్రుల జాబితాతో కూడిన ప్రతిపాదనల ఫైలును సైతం రాష్ట్రపతికి అందజేసినట్లు సమాచారం. ఈ అత్యున్నత స్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే బండి సంజయ్ స్థానంలో ఎలాంటి మార్పు ఉండబోదనే పక్కా సమాచారం బీజేపీ అంతర్గత వర్గాల ద్వారా బయటకొచ్చింది. మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నడుమ బండి సంజయ్ పేరు ప్రముఖంగా వినిపించడానికి ఒక తాజా వివాదం కారణమైంది. ఇటీవల కేంద్ర మంత్రి భగీరథ్ చౌదరికి సంబంధించిన వ్యవసాయ సబ్సిడీ వివాదం జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వ్యవహారం వెలుగులోకొచ్చిన తర్వాత బీజేపీలో ఉన్న కొందరు నాయకుల కుటుంబ సభ్యుల వ్యాపార లావాదేవీలపై అధిష్టానం నిఘా పెట్టిందన్న వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే బండి సంజయ్పై కూడా ఈ వివాదాల ప్రభావం పడుతుందన్న దుష్ప్రచారం తెరపైకొచ్చింది. అయితే పార్టీ అధిష్టానం జరిపిన అంతర్గత విచారణలో, వాస్తవాల పరిశీలనలో ఈ వివాదాలతో బండి సంజయ్కు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని తేలిపోయింది. కుటుంబ సభ్యుల వ్యక్తిగత వ్యవహారాలను పార్టీ నాయకుల అంకిత భావంతో కూడిన రాజకీయ బాధ్యతలతో ముడిపెట్టి చూడడం ఏమాత్రం సరికాదనే ఒక స్పష్టమైన నిర్ణయానికి బీజేపీ జాతీయ వర్గాలొచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ సిద్ధాంతాల కోసం దెబ్బలు తిని జైలుకు వెళ్లి క్షేత్రస్థాయిలో పార్టీని నిలబెట్టిన నాయకుడికి ఇలాంటి నిరాధారమైన ఆరోపణల వల్ల అన్యాయం జరగకూడదని హైకమాండ్ భావించింది.
ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి మొత్తం 5 కేంద్ర మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో వీరిలో ఎవరినీ పూర్తిగా పదవుల నుంచి తప్పించే అవకాశం లేకపోయినా వారి శాఖల బాధ్యతల్లో మాత్రం భారీ మార్పులు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వంలో అత్యంత కీలక మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మంత్రుల పోర్టుఫోలియోలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అత్యంత చురుగ్గా పనిచేస్తున్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఆయనకు పౌర విమానయాన శాఖకు బదులుగా స్వతంత్ర హోదాతో కూడిన పర్యాటక శాఖ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే కీలక బాధ్యతను యువ నేతకు అప్పగించడం ద్వారా ఆ శాఖకు కొత్త జవసత్వాలొస్తాయని ప్రధాని భావిస్తున్నారు. అలాగే గుంటూరు ఎంపీ, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు సైతం మరింత కీలక బాధ్యతలు దక్కనున్నాయి. ఆయనను అత్యంత ప్రాధాన్యత కలిగిన హోంశాఖ పరిధిలోకి తీసుకొచ్చి సహాయ మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రులతో పాటే తెలంగాణ సీనియర్ మంత్రి శాఖలోనూ కీలక మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని ఆ శాఖ నుంచి తప్పించి పట్టణాభివృద్ధి శాఖకు మార్చే అవకాశాలపై ప్రధాని కార్యాలయంలో సీరియస్ చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా నగరాల అభివృద్ధి, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి అనుభవం ఆ శాఖకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం నుంచి గెలుపొందిన బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రస్తుతం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు. తాజా పునర్వ్యవస్థీకరణలో ఆయనను పర్యావరణ మరియు అటవీ శాఖ సహాయ మంత్రిగా బదిలీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఈ మార్పులు ప్రధానంగా శాఖల పునర్విభజనకే పరిమితం కాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న 5 తెలుగు మంత్రుల్లో ఎవరినీ కేబినెట్ నుంచి తప్పించడం లేదన్నది అత్యంత స్పష్టమైన విషయం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే బండి సంజయ్ సహా తెలుగు మంత్రులందరూ మరింత ఉత్సాహంతో కొత్త శాఖల్లో తమ పరిపాలనా దక్షతను నిరూపించుకోబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.